అందరికీ నమస్కారాలు. నేను తెలుసు అందరికీ కూడా ఇక్కడ అమెరికా దేశానికి వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఫస్ట్ దిక్కుతోచలేదు. తర్వాత ఎప్పుడైతే ఇక్కడ దేవాలయాల యొక్క దర్శనం చేసుకున్నప్పుడు నాకు చాలా ప్రశాంతత దొరికింది. ఎందుకంటే ఇక్కడ మన భారతీయులు, ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళు కానివ్వండి, తమిళ వాళ్ళు కానివ్వండి, ఇంకా ఇతరత్ర కానివ్వండి, చక్కగా దేవాలయానికి వస్తున్నారు. సంప్రదాయ దుస్తుల్లో అది కూడా చక్కగా వచ్చి ఇక్కడ దేవుని దగ్గర మోకరిల్లుతున్నారు. వాళ్ళ యొక్క ఏదున్నా భగవంతుని దగ్గరికి వచ్చి మన సంస్కృతిని, మన సంప్రదాయాన్ని కాపాడుతున్నారనే దాంట్లో ఇందులో సందేహం లేదు. అది చూసి నేను చాలా ప్రసన్నుడయ్యాను. ఎంత చక్కగా ఉందా అమెరికా అంటే ఏమో అనుకున్నాను. కానీ మన భారతీయులు ఇంకా మన యొక్క సంప్రదాయాన్ని, మన సంస్కృతిని, మన హైందవ ధర్మాన్ని, తర్వాత దేవతలను ఆరాధించే విధానం అన్నీ చూశాను. వ్రతాలు కూడా చక్కగా చేసుకుంటున్నారు ఇక్కడ. ఇవన్నీ చూసి చాలా ఆనందం అనిపించింది. తర్వాత పంతులు కూడా మంత్రోచ్చారణ విని ఎంతో ఆనందం అనిపించింది, చెవులకి ఇంపుగా అనిపించింది. దేవాలయాలు కూడా చాలా చాలా గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి తీసుకోండి, ఇక్కడ ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు సమస్త దేవతలను కూడా అక్కడ విగ్రహాలు చూసి అక్కడ నమస్కరించుకున్నాను. చాలా ఆనందం అనిపించింది. అది ఒకసారి మీ అందరికీ కూడా ఒకసారి చెప్పాలనిపించింది. అది చెప్తూ నరసింహ శతకంలో ఇంతకుముందు 2 రికార్డ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఒక 2 పద్యాలు వినిపించదలుచుకున్నాను. ధరణి లోపల నేను తల్లి గర్భమునందు పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగా ఏకాదశి వ్రతం ఎన్నంగలేదు, తీర్థయాత్రలకైనా తిరగలేదు, పరమార్థికమైన పనులు చేయగలేదు, భిక్షమొక్కనికైనా పెట్టలేదు, జ్ఞానవంతులకైన పూని మ్రొక్కగలేదు, ఇతర దానములైన చేయలేదు, నలినదల నేత్ర నిన్ను నే నమ్మినాను, చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఓ నరసింహస్వామి, ఈ భూమిపై తల్లి గర్భము నుండి వచ్చినప్పటి నుండి పుట్టిన నాటి నుంచి పుణ్యమేమిటో ఎరుగను. ఏకాదశి ఉపవాస వ్రతమైనను చేయలేదు, తీర్థయాత్రలు కూడా చేయలేదు, భక్తితో మోక్ష సంబంధమైన పనులు చేయలేదు, ఒక్కరికైనా దానధర్మములు చేయలేదు, భక్తితో జ్ఞానులకైనా నమస్కరించలేదు, ఏ దానము చేయలేదు, నిన్నే నమ్ముకున్నవాడిని. కల్వపు రేకుల వంటి కన్నులు గల స్వామికి నా దరికి వచ్చి వేగముగా నన్ను కాపాడు తండ్రి. అడవి పక్షులకెల్లహారమిచ్చను, మృగజాతికెవ్వడు మేత పెట్టి, వనచదారులకు భోజనమెవరిపించే, చెట్లకెవ్వరు నేను మేసిపోసే, స్త్రీల గర్భంబునన్ శిశువునెవ్వడున్ బెంచే, పనులకెవ్వరు పాలుబోసే, మధుపాలికెవ్వండు మకరందమునరించే, పశులకెవ్వడు గడ్డి వేసి, జీవకోట్లను పోషింప నీవే కాని, జీవకోట్లను పోషింప నీవే కాని, వేరొకరు లేరయ్య వెదకి చూచ, భూషణ వికాస భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర.
ఓ నరసింహస్వామి, అడవిలో పక్షులకు ఆహారము, మృగాలకు మేత, జలచరాలకు భోజనము, చెట్లకు నీరు, స్త్రీ గర్భములోని శిశువులను పెంపకంకు, పాములకు పాలు, తేనెటీగలకు తేనె, పశువులకు పచ్చగిడ్డి సమకూర్చుచున్నది ఎవరు? ప్రాణికోటిని పెంచి పోషించా దాతవు నీవే తప్ప ఎంత వెతికి చూచినా మరొకరు లేదు స్వామి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.